సంగారెడ్డి జిల్లా పాసమేలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్యపై పొంతన లేని సమాధానాలు వినిపిస్తున్నాయి. 45 మంది చనిపోయినట్టుగా రెస్క్యూ టీం చెప్తుంటే అధికారికంగా 39 మంది అంటున్నారు కలెక్టర్. మరోపక్క కేవలం 35 మృతదేహాలే అప్పగించారంటున్నారు పటాన్ చెరువు ఆసుపత్రి సిబ్బంది. డిపార్ట్మెంట్ల మధ్యన పొంతన లేని సమాధానాలు వినిపించడంతో అసలు ఎంతమంది మృతి చెందారన్న దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మృతి చెందిన వారిని చూపించండి అంటూ బంధువుల మార్చురి వద్ద బోరున విలపిస్తున్నారు. అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరువు మార్చురీలో 21 మృతదేహాలు ఉన్నాయని, అందులో 5 బాడీస్ మాత్రమే గుర్తించామంటున్నారు అధికారులు. రైట్, పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర మా కరెస్పాండెంట్ విష్ణు ఉన్నారు, మాట్లాడదాం. విష్ణు, చెప్పండి. సో ఎఫ్ఎస్ఎల్ అనాలిసిస్కి కూడా శాంపిల్స్ పంపారు, ఇంకా 36 గంటలు పడుతుందనేది వినిపిస్తోంది. మరి ఆ 36 గంటల వరకు ఈ మృతదేహాలను మార్చురీలో ఫ్రీజర్లలో ఉంచే అవకాశం ఉందా? మిగతా హాస్పిటల్ నుంచి తెప్పించాలి అనేది మనం నిన్న కూడా మాట్లాడాం. ఆ పరిస్థితి ఏదైనా ఉందా విష్ణు? హరి, నిన్నటి పరిస్థితికి ఈరోజు కొంత భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే పటాన్ చెరువు మార్చురీలో ప్రస్తుతం అయితే 21 నుండి 23 మృతదేహాలు ఉన్నదన్న దాంట్లో ఇప్పటికి కూడా అధికారులకు క్లారిటీ లేదు. ఎందుకంటే మృతదేహాల సంఖ్యను బట్టి వాళ్ళు అంటే చాలా మృతదేహాలు అంటే విడిభాగాలుగా మారడం మూలాన వాటికి సంబంధించిన పూర్తి లెక్క కూడా చెప్పలేకపోతున్నారు. కాసేపటి క్రితమే జిల్లా వైద్యాధికారితో మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా మా వైపు నుండి అన్ని రకాల క్లారిటీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. కానీ గందరగోళమైన పరిస్థితి అన్ని వైపుల నుంచి ఉంది. మా దగ్గర మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ఏ మృతదేహం వచ్చినా ఖచ్చితంగా మా రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్న దాని ప్రకారం అయితే మా దగ్గర 36 మృతదేహాలే ఉన్నాయి. అందులో నిన్న 14 మృతదేహాలను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం 5 మృతదేహాలు ఐడెంటిఫై కావడం జరిగింది. పోగా మా దగ్గర 21 మృతదేహాలు ఉన్నాయి. 21 మృతదేహాలు కూడా గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని మా దగ్గర ఉన్న వసతుల ప్రకారం నిన్న ఏదైతే ఇక్కడ 5 ఫ్రీజర్లే ఉన్నాయి, కానీ ఇంకొక 12 ఫ్రీజర్లు రావడంతో 12 + 5 17 ఫ్రీజర్లో 22 మృతదేహాలను ప్లస్ ఇప్పుడు 5 26 మృతదేహాలను 12 ఫ్రీజర్లో మాత్రమే ఉంచడం జరిగింది. ఒక్కొక్క ఫ్రీజర్లో అవసరమైన సందర్భంలో ఇద్దరిని కూడా ఉంచే పరిస్థితి ఉంది అని చెప్పని జిల్లా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఈ రోజుకు మాత్రం కేవలం 5 మృతదేహాలు మాత్రమే పటాన్ చెరువు మార్చురీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. మరో 20 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టులకు సంబంధించి ఈ రోజు ఉదయం కొంతమంది కాల్ రావడం జరిగింది. ఇక్కడ మీ వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు ఇక్కడ సంబంధించి ఈరోజు ఉంది, మీరు వచ్చి మీ రక్త నమూనాలు ఇవ్వడంతో మేము మీకు రేపు సాయంత్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. అది వాళ్ళందరి యొక్క మృతదేహాలను ఉదయం నుంచి సేకరించే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక గందరగోళమైన పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచిగా తిరుగుతూ ఉన్నాము, మా వ్యక్తి కనబడట్లేదు. ఎక్కడ ఎవరు ఉన్నారు ఈ ఎంప్లాయీకి సంబంధించి తను 3 రోజుల నుంచిగా కూడా కనబడతలేదని చెప్పని మరికొంతమంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఎక్కడున్నారు, మార్చురీలో ఉన్నారా, వైద్యం చేయించుకుంటున్నారా, లేదు అంటే ఎక్కడున్నారు అన్నది అర్థం కాని పరిస్థితిలో 3 రోజుల నుంచి ఒక ఉద్యోగికి సంబంధించిన తండ్రి మార్చురీ వద్ద ఉంటున్నారు. చెప్పండి, మీ బాబు గురించి మీకున్న సమాచారం ఏంటి? మాకంటే ఇటువంటి సమాచారం చెప్పలేదండి. ఈటీవీ న్యూస్ చూసి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. వస్తాడు కంటే బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఉంది. మొన్న ఉదయం వచ్చాము. వచ్చిన కానీ ఇటుకంటే బాడీ కనిపించట్లేదు. ఇక్కడ ఏమంటే మరికొంతమంది రోదనలు మిన్నంటున్న పరిస్థితి దగ్గర మనం మార్చురీ దగ్గర పరిస్థితి చూస్తూ ఉన్నాము. మార్చురీ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అంటే బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం 3 రోజుల నుంచి ఇక్కడ చాలామంది మహిళలు 3 రోజుల నుంచి కూడా పడిగాపులు పడుతూ తమ కుటుంబ సభ్యులు చూపించండి అని చెప్పని చెప్తున్న పరిస్థితే ఉంది. వాళ్ళు ఎవరు కూడా కనీసం ఉదయం అంతా కూడా మార్చురీ దగ్గర రాత్రంతా కంపెనీ దగ్గర పడిగాపులు కాలుస్తూ ఉన్నాం. కంపెనీ దగ్గర ఎప్పుడు ఏ పక్షాన మా కొడుకు, మా అల్లుడు, మా సంబంధించిన బాడీస్ దొరుకుతాయని చెప్పని దూర ప్రాంతాల నుంచి మనం వచ్చి చూడొచ్చు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇక్కడ 3 రోజుల నుంచి కూడా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ఆచూకీ చెప్పండి, ఎక్కడున్నారో ఆచూకీ చెప్పండి, లేదంటే చనిపోయిన బాడీనన్నా ఇవ్వండి అని చెప్పని హృదయ విదారకంగా ఏడుస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అధికారులు కూడా మా దగ్గరికి వచ్చిన DNA టెస్టుల ప్రకారం మేము ఇస్తాం తప్ప మిగతా ఏం చెప్పలేనన్న పరిస్థితి ఇక్కడ కనబడే పరిస్థితి కనబడుతూ ఉన్నది. హరి, రైట్, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 36 గంటలు అంటున్నారు. 36 గంటల్లో వచ్చే అవకాశం ఉందా విష్ణు? అంటే 36 గంటల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ఎందుకంటే మొన్న ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే 5 SSL రిపోర్ట్కి సంబంధించి రావడం జరిగింది. వాటిలో కొంతమందిని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మనం మొదటి నుండి కూడా గత 3 రోజులుగా మార్చురీలో ఉండి అసలు మీ దగ్గరికి ఎన్ని బాడీస్ వచ్చాయి? ఇప్పటి వరకు సార్ 36 బాడీస్ వచ్చినాయి సార్. దాంట్లో 14 బాడీస్ పంపించేసినాం గుర్తింపు, మిగతా DNA టెస్టులు చేసి వాళ్ళని పంపించేసి. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది DNA టెస్ట్ రానికి మీరు బాడీలు ఇవ్వడం కోసం? DNA టెస్టులు అంటే ఇంకా ఈ రోజు రావచ్చు సార్, నైట్ లోపల మొత్తం. ఎట్లా ఉంది బాడీల పరిస్థితి మీ దగ్గర? బాడీ ప్రెజర్ బాక్స్లలో పెట్టేసినాం సార్. అన్ని ఇక్కడ కొత్త బాడీలు కాలిపోయిన స్థితిలో ఉన్నాయి కదా, ఎట్లా? అది ముద్దలు అయిపోయింది, మొత్తం కాలిపోయినాయి సార్.
వేయలేని పరిస్థితి ఉండే మాకైతే. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే మార్చురీలో ఉండే ఉద్యోగాలు చెప్తున్న దాని ప్రకారం కూడా పరిస్థితి వాటన్నిటి మాంసం ముద్దలుగా మాత్రమే పెట్టడం జరిగింది తప్ప మనుషులను ఎవరిని కూడా వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన ఎండీకి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి తను కూడా అందులో ప్రమాదంలో మరణించడం జరిగింది. వాళ్ళ బాడీ ఐడెంటిఫై కావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. మొత్తంగా కనుక చూసుకుంటే ఈరోజు కేవలము 5 మృతదేహాలకు సంబంధించిన మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించే పరిస్థితి. మిగతా 21 మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు ఎప్పుడు పూర్తి అవుతాయి, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో అని అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం పటాన్చెరు మార్చి దగ్గర ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ విష్ణు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం.